వాళ్ళ మమ్మీ చేపిస్తుంది. షూస్ ఎవరు వేస్తారు? బ్రష్ ఎవరు ఇస్తారు? పేస్ట్ వాడు ఏం తీసుకోడు. వాళ్ళ సార్ బిడ్డ కూడా ఉంది. బ్రష్ పెట్టిస్తాడు మమ్మీ ఆయన నీకు చెప్పు, అబద్ధం చెప్పదు, అన్నీ పెట్టియాలి. స్కూల్ కాడికి తీసుకుపోవాలి మళ్ళీ బండి మీద. కొద్ది దూరం 10 అడుగులు ఉన్నా 100 అడుగులు ఉన్నా 50 అడుగులు ఉన్నా స్కూల్ కాడికి బస్సు ఎక్కేయాలి. మళ్ళీ బస్సు ఎక్కి దింపుకోవాలి. మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారా? ఏం చెప్పండి, పట్టించుకుంటారా? అయితే విషయం ఏంటంటే, కానీ గొప్పగా ఎదగడానికి చేసి మీకే ఉండదు. మీరు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదివేటువంటి పిల్లలు ఏదైతే ఉందో కింద పడితే లేవలేదు. మీరు కింద పడితే మళ్ళీ ఎంత వేగంగా పడితే అంత వేగంగా నిలబడగలుగుతారు జీవితాల్లో కూడా సార్. కాబట్టి మీరు బాగా చదవండి. గురుకులాలు వచ్చినాయా? పైసారి ఎవరికన్నా గురుకులాలు వచ్చినాయా? నాగరా సార్ గురుకులాలు రాపియం సార్. రాపి చెప్తా. ఎందుకంటే ఒకటి గురుకులాలు ఎందుకు రాపియాలని అంటారంటే, మా సమయంలో వద్దంటారు. నేను చెప్పిన మన దగ్గరికి పిల్లలు గురుకులాలను బట్టి కూడా చాలా మంది ఊరి పిల్లలు పంపిస్తారు. ఒక 4 గురుకులాలు వచ్చాయనుకోండి, మీరు 4 పోతారని బాధపడతారు, కానీ 10 మంది పిల్లలు వస్తారు మీ దగ్గరికి. మీరు చూడండి, మీరు గురుకులాలు నేర్పిస్తే మనకు 4 పిల్లలు పోతారు, 5 మంది పిల్లలు పోతారు, కానీ 10 మంది డబ్బులు వస్తారు. ఈడ మా సారు గురుకులాలు కోచింగ్ ఇస్తారు. గురుకులాలు వస్తాయి కాబట్టి పంపిద్దామనే ఉద్దేశంతో కూడా, అంటే 2వ తరగతిలో 3వ తరగతిలో మన దగ్గర పిల్లలు వస్తారు. కాబట్టి తప్పకుండా పంపేది. వాడేం ఎక్కువ ఉండలేరు. గురుకులాలకు పోయిన వాళ్ళు ఎవరు ఉండలేరు నాకు తెలిసినంత వరకు. ఎవరు ఉండరు. ఒక్క నెలపై మన దగ్గరికి వచ్చేస్తారు. ఒకవేళ సెట్ అయితే సంతోషం, సెట్ అయితే సంతోషం. కానీ మన పేరైతే వస్తుంది. మన స్కూల్లో సారులు గురుకుల కోచింగ్ ఇస్తున్నారు. 3వ తరగతి నుంచి 2వ తరగతి నుంచి 3వ తరగతి నుంచి మన దగ్గరికి సంఖ్య అనేది పెరుగుతుంది. మీరు చూడండి, ప్రాక్టికల్ తప్పకుండా ఇవ్వండి. ఇంకోటి నవోదయ ఇవ్వండి. నవోదయ ఉంటే ఇవ్వండి. తప్పకుండా ఒక మంచి ఇది ఉంటుంది. ఎందుకంటే కాంపిటేటివ్ స్పిరిట్ అనేది పిల్లల్ని చిన్నప్పటి నుంచి అలవాటు పడాలి. కాంపిటేటివ్ స్పిరిట్ అనేది చిన్నప్పటి నుంచి అలవాటు పడాలి, ఆ ఫీల్డ్లో ఉండాలి. కాబట్టి మీరంతా చాలా దినాల తర్వాత గూడూరుకి వచ్చినా, మీరంతా నేను కోరుకునేది ఏంటంటే, మీరు మంచి చదవండి, లైఫ్లో మంచి స్థాయిలో ఉండండి. మంచి స్థాయిలో చాలా పెద్ద స్థాయిలో అర్థం కాదు, ఏం పని చేసినా మంచి స్థాయిలో ఉండాలని కోరుతూ